నమస్తే, ఈ రోజు మేము PMS లేదా ప్రీమెన్స్ట్రువల్ లక్షణాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. PMS ఒక వ్యాధి కాదు. పీరియడ్స్ లేదా మాసిక ధర్మం లక్షణాలు, వాటిని PMS అంటారు. ఇవి శారీరక లేదా భావోద్వేగంగా ఉండవచ్చు. ఇవి తరచుగా కాలానికి ముందు శరీరంలో ఉన్న హార్మోన్ల కారణంగా ఉంటాయి. కానీ మీ జీవనశైలి సరైనది కాకపోతే, ఉదాహరణకు తక్కువ నిద్ర, వ్యాయామం చేయకపోవడం, పోషకాహార ఆహారం తినకపోవడం, అయితే ఇది మరింత నొప్పిని కలిగించవచ్చు. PMS కు రెండు రకాల లక్షణాలు ఉన్నాయి. ఒకటి శారీరక మరియు మరొకటి భావోద్వేగం. శారీరక లక్షణాలు శరీర నొప్పులు, తలనొప్పులు, ఉబ్బరం, శరీరంలో గట్టిపడటం, మొటిమలు లేదా వాపు, మలబద్ధకం మొదలైనవి ఉంటాయి. భావోద్వేగ లక్షణాలు ఇలా ఉండవచ్చు: చింత, కక్ష, ఒంటరితనం, ఏదైనా ఇష్టపడకపోవడం, చిన్న విషయాల గురించి చెడు అనుభూతి, లేదా వెంటనే ఏడవడం. ఇది వ్యాధి కాదు కాబట్టి దీనికి ఎలాంటి చికిత్స లేదు. కానీ ఈ లక్షణాలను ఎదుర్కొనే కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు, తక్కువ టీ లేదా కాఫీ తినడం వాయువు సమస్యను తగ్గిస్తుంది. వ్యాయామం లేదా యోగా శరీర నొప్పులను తగ్గిస్తుంది. కనీసం 8 నుండి 9 గంటలు నిద్రపోవడం వల్ల చికాకు లేదా తలనొప్పి రాదు. భావోద్వేగ మార్పులకు మీరు మీ కుటుంబం మరియు స్నేహితులతో మాట్లాడాలి. మీరు దానిపై జాగ్రత్తగా ఉండాలి. మీ పీరియడ్స్ ను ట్రాక్ చేస్తే మీరు PMS ద్వారా వెళ్తున్నప్పుడు తెలుసుకుంటారు. కాబట్టి మీరు మీ భావోద్వేగ మార్పులను స్వయంగా ఎదుర్కొనవచ్చు. మీరు ఒంటరితనం అనుభవిస్తే మీ ఇష్టమైన విషయాలు చేయండి. చిత్రం వేయడం, నాట్యం చేయడం, పాడడం. మీకు కోపం వస్తే మీరు బాగోలేదని మీ ప్రియమైన వారికి చెప్పవచ్చు. మీరు వారితో మళ్లీ మాట్లాడవచ్చు. ఈ లక్షణాలు కేవలం 2 నుండి 3 రోజులు మాత్రమే ఉంటాయని గుర్తుంచుకోండి. ఇవి మీకు చాలా ఇబ్బంది కలిగిస్తే మహిళల వ్యాధుల కోసం ఒక నిపుణుడిని సంప్రదించండి. మీరు డాక్టర్తో ఉచితంగా ఆన్లైన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు మరియు వారితో మాట్లాడవచ్చు. సరే, తదుపరి వీడియోలో కలుద్దాం.